Welcome to the Edu Bytech ఛానల్. ఈ సిరీస్ లో మొత్తం పైథాన్ ఫ్రమ్ బేసిక్స్ టు ద అడ్వాన్స్ లెవెల్ లో మొత్తం చెప్పాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో చూడండి అండ్ వీడియో అయిపోయిన తర్వాత నేను ఏదైనా టాస్క్ ఇస్తానో ఆ టాస్క్ మాత్రం కంప్లీట్ గా చేయండి. సో ఎవరైతే నాకు పైథాన్ అంటే భయం, నాకు కోడింగ్ అంటే భయం అని చెప్పి ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. ఒకవేళ మీకు పైథాన్ వచ్చినా కానీ మీ ఫ్రెండ్స్ కానీ, మీ జూనియర్స్ కానీ, మీ సీనియర్స్ కానీ లైక్ ఎవరైనా నేర్చుకోవాలని చెప్పి అనుకుంటారు కదా, సో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఈ ఛానల్లో లైక్ ఈ సిరీస్లో నేను ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్లో చెప్తాను. ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా ఖచ్చితంగా కమెంట్ చేయండి. వాడెవడో ఏదో అనుకుంటాడు, వీడెవడో ఏదో అనుకుంటాడు అని చెప్పి హెజిటేట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా ఏ చిన్న డౌట్ వచ్చినా, ఏ పెద్ద డౌట్ వచ్చినా ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకోటి, సో మేము కాలేజ్కి వెళ్ళి ఎలా అయితే చెప్తామో, ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఎలా అయితే చెప్తామో, ఈ ఛానల్లో నేను అలా చెప్పాలనుకుంటున్నాను. సో మీరు అక్కడికి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వలేను, బట్ మీకు నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. నేను చెప్పిన టాపిక్స్, నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అవి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. కోడింగ్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని ఈజీ వేలో మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ఫస్ట్, ఇంట్రడక్షన్. అసలు పైథాన్ అంటే ఏంటిది? పైథాన్ అసలు మనం ఎందుకు యూజ్ చేయాలి? మనకు జావా ఉంది, సి ఉంది, సిపిపి ఉంది, డాట్ నెట్ ఉంది, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో వై వీ హ్యావ్ టు యూజ్ ద పైథాన్? సో ఇక్కడ మనకు పైథాన్ అంటే, మనం పైథాన్ నేర్చుకుంటే ఓన్లీ మనం ఒక వెబ్ అప్లికేషన్సే కాదు, ఇంకా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఏఎంఎల్ యూజ్ చేసుకుంటాం, ఆటోమేషన్లో యూజ్ చేసుకుంటాం, టెస్టింగ్లో యూజ్ చేసుకుంటాం, అండ్ డెవాప్స్లో యూజ్ చేసుకుంటాం, అండ్ వెబ్ అప్లికేషన్స్లో కూడా యూజ్ చేసుకుంటాం. అంటే ఒక్క పైథాన్ నేర్చుకుంటే మనకి ఇన్ని యూజెస్ ఉంటాయి. సో వేరే లాంగ్వేజ్ తోటి ఉండవా సార్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. జావా నేర్చుకున్నా కానీ ఇవన్నీ మనం చేయొచ్చు. బట్ జావా తోటి మన ఏఐఎంఎల్లో మనం జావాని యూజ్ చేయలేము. యూజ్ చేయొచ్చు, చెయ్యలేము అని కాదు, బట్ సింటాక్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ ఫైల్స్ అనేది కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఏఎంఎల్కి కొన్ని ప్యాకేజెస్ కావాలి, ఆ రా కూడా మనం రాయలేము. సో వాటికి మనకు పైథాన్లో కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. ఓకేనా. అండ్ పైథాన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఒక ఇంగ్లీష్ చదివినట్టే ఉంటుంది, దాని పెద్ద సింటాక్సెస్ పెద్ద ఏమి ఉండదు. సో చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు ఈ పైథాన్. ఓకేనా. సో పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ ఇదనేది పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అసలు ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు పైథాన్ లో మనం కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్ అనేది లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ పోతే, లైన్ బై లైన్ ఫస్ట్ లైన్ లో సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, లేవు, దెన్ ఇట్ విల్ గో టు ద సెకండ్ లైన్. ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే అక్కడికి ఆగిపోయింది, ఇందులో ఈ ఎర్రర్ ఉందని చెప్పి ఆగిపోయింది, నెక్స్ట్ లైన్ కి వెళ్ళదు. దాన్ని మనం ఇంటర్ప్రిటెడ్ అని చెప్పి అంటున్నాం. అండ్ ఇంకోటి హై హ్యూజ్ లైబ్రరీ సపోర్ట్. హ్యూజ్ లైబ్రరీస్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, లైక్ ఏఏఎంఎల్ లో మనం లైబ్రరీస్ యూజ్ చేస్తాం, ప్యాకేజెస్ యూజ్ చేస్తాము. సో అక్కడ మనకు పైథాన్ వాళ్ళే క్రియేట్ చేసి ఉన్నారు. ఆ ప్యాకేజెస్ ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఇవి తెలిసి ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఇవి తెలిస్తే చాలు మనకు. దాన్ని మొత్తం వల్ల మనం రాయాల్సిన అవసరం లేదు. అదే జావా కనుక మీరు తీసుకుంటే ఆ ప్యాకేజ్ మొత్తం నువ్వు రాయాలి, మనం రాసుకోవాలి. అది మొత్తం టైం వేస్ట్, చాలా లాంగ్ ప్రాసెస్ అది, అండ్ సింటాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం పైథాన్ ని మనం చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్ అని చెప్పి అంటున్నాం, అండ్ సింటాక్స్ లో ఓకేనా, లెస్ సింటాక్స్ అని చెప్పి అంటున్నాం. ఇంకొకటి, సూటబుల్ ఫర్ బిగినర్స్ అండ్ ప్రొఫెషనల్స్, అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు అబ్బా. దెన్ ద హిస్టరీ ఆఫ్ ద పైథాన్. అసలు ఎవరి కనిపెట్టింది పైథాన్ ని, అండ్ ఎప్పుడు కనిపెట్టారంటే, సో ఫస్ట్ 1991లో గియాడో వ్యాన్ రోజమ్ అని చెప్పి ఒకతను కనిపెట్టిండు. సో 2000 ఇయర్ లో పైథాన్ 2.0ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ 2008లో పైథాన్ థర్డ్ వర్షన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ అందరు మాక్సిమం పైథాన్ థర్డ్ వర్షన్ ని యూజ్ చేస్తున్నారు.